రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వాటికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సి అక్రమాలపై సిబిఐతో విచారణ జరిపించాలని లోకేష్ బహిరంగ చర్చకు వస్తే తాను సిద్ధమని ప్రకటించారు. అలాగే రాష్ట్రంలో ఇసుక, గ్రావెల్, రేషన్ బియ్యం దోపిడీ యథేచ్ఛగా సాగుతుందని ఆరోపించిన ఆదిమూలపు సురేష్ ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలో పాలేరు నదిలో అక్రమ ఇసుక తవ్వకాలపై హైకోర్టు ఆదేశాలు వచ్చినా అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోలేదన్నారు. పేపర్ లీకేజ్ కానివ్వండి, స్పోర్ట్స్ కోటాలో నియామకాలు కానివ్వండి, వీటిని నిరసిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి అని చెప్పి చేపట్టినటువంటి ర్యాలీలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతమయ్యాయి. ఈ రాష్ట్రంలో జెన్జీ ఏ విధంగా వారి అగ్రవేశాలు రాష్ట్రమంతా కూడా మళ్ళా చూసిన విషయం వల్ల ఒకసారి ప్రస్తావనకు వస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలతో కలిపి ఈ పోరాటాన్ని ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం టీచర్ ఉద్యోగ కోసం రాత్రింబవళ్ళు కష్టపడి శ్రమించి నిరుద్యోగ యువత దేనికోసం ఎదురు చూసిందో వారికి న్యాయం చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం డిఎస్సి లీకులు, డిఎస్సిలో మరి అక్రమాలతో వారి యొక్క భవిష్యత్తును కాలరాసిందని చెప్పి చాలా స్పష్టంగా మరి మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా సాక్ష్యాలు, ఆధారాలతోటి మా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా కూడా ప్రెస్ మీట్ పెట్టి అనేక ఉదాహరణలు, స్పోర్ట్స్ కోటాలో అయితే గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ వచ్చినటువంటి అభ్యర్థుల్ని సైతం కాదని తెలుగు తమ్ముళ్ళు మరి ముఖ్యంగా వారి పార్టీకి సంబంధించినటువంటి కార్డును ఈ ఉద్యోగాల్లోకి తీసుకోవాలనే నెపంతో జీవోలను తారుమారు చేసి కొత్త జీవోలను ఇచ్చి వాళ్ళని రిక్రూట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ జీవోల్ని యథాతథిగా మార్పు చేస్తూ చూపినటువంటి ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూపించినా కూడా విద్యాశాఖ మంత్రి ఇప్పటికి కూడా నోరు మెదపట్లేదు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ మంత్రి వైకాపా నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాస్ పై తెలుగుదేశం పార్టీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అయాజ్ షరీఫ్ షేక్, వైసీపీ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు షేక్ మస్తాన్ వలీ, 38వ డివిజన్ అధ్యక్షుడు గోమతోటి వినోద్ తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మైనార్టీలకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని, రంజాన్ తోఫా, ఇమాంలు, మౌజాన్ల జీతాల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుందని విమర్శించారు. బాధితులకు తగిన పరిహారం చెల్లించి న్యాయం జరిగే వరకు వైసీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. విజయవాడలోని కొమ్మరిపాలెం సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అయాజ్ షరీఫ్ షేక్, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు షేక్ మస్తాన్ వలీ, 38వ డివిజన్ అధ్యక్షుడు గోమతోటి వినోద్ మాట్లాడుతూ లెనిన్ సెంటర్ ప్రాంతంలో చిన్న వ్యాపారులను భయభ్రాంతులకు గురిచేస్తూ బుల్డోజర్లతో బెదిరింపులకు పాల్పడటం, విద్యుత్ సరఫరా నిలిపివేయటం దారుణమన్నారు. బాధితులకు న్యాయం చేయడానికే వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్, మల్లాద్ విష్ణు తదితర నాయకులు అక్కడికి వెళ్లారని, వారు వెళ్లిన 10 నిమిషాల్లోనే విద్యుత్ పునరుద్ధరణ జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మైనార్టీలకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని, రంజాన్ తోఫా, ఇమాంలు, మౌజాన్ల జీతాల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుందని విమర్శించారు. బాధితులకు తగిన పరిహారం చెల్లించి న్యాయం జరిగే వరకు వైకాపా పోరాడుతుందని స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు ఫతాఫుల్లా ప్యాకేజ్లకు లొంగిపోయి మాట్లాడుతున్నారని ఆరోపించారు. మైనార్టీల ఆస్తులు, వక్ భూముల పరిరక్షణపై నోరు మెదపని టీడీపీ, మైనార్టీ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం వైకాపా నాయకులపై బురద చల్లటం సరికాదని మండిపడ్డారు. పంజా సెంటర్ పరిధిలోని ప్రజా సమస్యలను పట్టించుకోవడంలో టీడీపీ నాయకులు పూర్తిగా విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. ప్రాథమిక రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడితే రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మొన్న ఏదైతే లెనిన్ సెంటర్ ప్రాంతంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో మన రాష్ట్ర మైనార్టీ నాయకులు, తెలుగుదేశం సంబంధించిన నాయకులు ఒకళ్ళు అవాకులు చవాకులు పేలుతున్నారు. అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే రావటానికి మీరెవరు అని ప్రశ్నించడానికి హక్కు ఎవరికీ లేదు. వైసీపీ నాయకులు అన్న తర్వాత ప్రజల సమస్యలు ఎక్కడున్నా అక్కడికి వెళ్తారు, సమస్యలు పరిష్కరించడానికి పోరాడతారు.
వాటిని తీర్చే విధంగా దాన్ని ఏ విధంగా తీర్చాలనే ఉద్దేశంగా ముందుకు తీసుకెళ్తారు. అంతేగాని మీరెవరు, మీరు ఎందుకు వచ్చారు అనే ప్రశ్నలు అలాంటివి అడుగుతున్నారు. అదేవిధంగా మన పశ్చిమ నియోజకవర్గం నాయకులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి మీద అనేక అవాకచవాకులు లేపుతున్నారు. అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే మీరు వాళ్ళు వసూలు చేశారు, వీళ్ళు వసూలు చేశారు అని చెప్పి అంటున్నారు. మీకు దేవుడు ఈవీఎంల ద్వారా ఒక అవకాశాన్ని ఇచ్చారు ప్రజలకు సేవ చేయడానికి. ముందు ఆ ప్రజలకు సేవ చేయండి, అంతవరకే తప్ప వారి మీద వీరి మీద వైసీపీ వాళ్ళ మీద ఇదే ఎంతసేపు తొంతు తప్ప వేరే తొంతు లేదు మీకు. 2 రోజుల క్రితం అంటే టీడీపీలో ప్యాకేజ్ స్టార్లు ఉన్నారు కొంతమంది, అంటే మైనార్టీలుగా వాళ్ళ గురించి మాట్లాడడానికి చాలా సిగ్గుచేటుగా నేను భావిస్తున్నాను. ఫతవుల్లా అనేవాళ్ళు ఎంత దారుణంగా ఉన్నాడు అంటే, మనం ప్యాకేజ్ స్టార్ అనేది కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారిని అనుకుంటాం. పశ్చిమ నియోజకవర్గ ప్యాకేజ్ స్టార్ ఎవరైనా ఉన్నారంటే ఫతవుల్లా. ఏదన్నా మాట్లాడాలి, ఏదన్నా చేయాలంటే ఆయనకి ప్యాకేజ్ అవ్వగానే వచ్చేస్తాడు. నీకు మైనార్టీల పట్ల ఏదన్నా సమస్య వచ్చినప్పుడు నీకు గుర్తుకు రాదా? నువ్వు ముస్లిం కాదా? సమస్యలు లేకుండానే వెళ్ళి మాట్లాడేస్తారా? ఇక్కడ ఎవరు సమస్యలు లేదు, ఏదైనా మాట్లాడితే తరిమి కొడతారంటారు. తరిమి ఎవరు కొడతారో కాసేపు వెయిట్ చేస్తే, కొన్ని రోజులు వెయిట్ చేస్తే అది తెలుస్తుంది. వెల్లంపల్లి గారి గురించి మాట్లాడేంత స్థాయి కాదు నువ్వు. నీ స్థాయి ఏంటో నువ్వు చూసుకొని మాట్లాడితే చాలా బాగా ఉంటుంది. లెనిన్ సెంటర్లో ఏం జరిగిందో తెలియకుండా నువ్వు పశ్చిమ నియోజకవర్గం దగ్గర నుంచి ఏదో ఎగేసుకొని వెళ్ళిపోయి నలుగురిని తీసుకొని కూర్చొని మాట్లాడింది ముసుగులో కాదు కదా. 3 ఇన్ఛార్జీలు వెళ్ళారు, జిల్లా అధ్యక్షుడు వెళ్ళారు, మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి గారికి కంప్లైంట్లు వస్తే కానీ వెళ్ళారు. అక్కడ ఆర్యవైశ్యుల మీద దండుకుంటున్నారు డబ్బులని వాళ్ళు కంప్లైంట్ చేస్తే వెళ్ళారు. అక్కడ మీకు తెలుసా? దండుకోవటం మీకు అలవాటు అయిపోయింది. పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి సందు దండుకుంటున్నారని చెప్తున్నావు. ఏ సందు దండుకున్నారు నీకు తెలుసా? పశ్చిమ నియోజకవర్గం ఎప్పటి నుంచో అభివృద్ధి చెందకుండా ఉంటే వెల్లంపల్లి గారు ఎప్పుడంటూ గెలిచారో 2019లో అప్పటి నుంచి అభివృద్ధి అనేది ఎదరికి తీసుకెళ్లారు. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని విజయవాడ గుణదల్లోని ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ 2లో ట్రూత్ వివేకామృతం స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు శ్రీ వివేకానంద రచించిన మాండ్యుకోపనిషత్ ఆంగ్ల భాషా గ్రంథాన్ని పద్మశ్రీ అవార్డు గ్రహీత టీటీడీ ఆస్థాన విద్వాంసురాలు శోభరాజు దంపతులు ఆవిష్కరించారు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా జరుపుకునే గురు పౌర్ణమి వేడుకలు విజయవాడ గుణదల్లోని ఎస్ఎల్వి అమరావతి గ్రౌండ్ 2 ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ట్రూత్ వివేకామృతం స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గురు పూజలు, వేదవ్యాస మహర్షికి ప్రత్యేక పట్టాభిషేకం, భక్తి కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు శ్రీ వివేకానంద రచించిన మాండ్యుకోపనిషత్ ఆంగ్ల భాషా గ్రంథాన్ని టీటీడీ ఆస్థాన విద్వాంసురాలు అన్నమయ్య పదకోకిల పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీమతి శోభారాజు, శ్రీ నందకుమార్ దంపతులు ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ భారతీయ సనాతన సాంప్రదాయంలోని ఆధ్యాత్మిక విలువలను నేటి తరానికి అందించేందుకు ఈ గ్రంథం దోహదపడుతుందని ప్రశంసించారు. అనంతరం శ్రీ వివేకానంద మాట్లాడుతూ ఉపనిషత్తులు, భగవద్గీత, గరుడ పురాణం వంటి సనాతన ధర్మ గ్రంథాలు మానవ జీవితానికి దిశానిర్దేశం చేసే మార్గదర్శకాలను పేర్కొన్నారు. ఆధ్యాత్మిక అంటే భౌతిక జీవితాన్ని విడిచిపెట్టడం కాదని, జీవితంలోని సమస్యలను జ్ఞానంతో, ధైర్యంతో ఎదుర్కొని ఆనందంగా జీవించేందుకు అది మార్గం చూపుతుందని వివరించారు. మానవ జీవిత సంస్కరణ గురువు ద్వారానే సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ సనాతన ధర్మ విశిష్టతను ప్రపంచానికి చాటే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ గురు పౌర్ణమి వేడుకలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి వేలాది మంది సాధకులు, విద్యార్థులు, భక్తులు హాజరయ్యారు. శ్రీ వివేకానందకు పుష్పాభిషేకం చేసి ఘనస్వాగతం పలికిన భక్తులు గురు పూజల్లో పాల్గొని ఆధ్యాత్మిక సందేశాలను ఆలకించారు. ముఖ్యంగా ఇవాటి రోజున గురు పౌర్ణమి వేడుకని ఘనంగా జరుపుకుంటూ భూతలం ఆవిర్భవించిన తర్వాత అనేక మంది గురువరేణ్యులు అనేక నాగరికతల్లో అవతరించి మానవుణ్ణి మాధవుడిగా మలచడానికి విశేషమైన త్యాగాలు, విశేషమైన ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. సో మానవుణ్ణి మాధవుడిగా మలచడానికి సుజ్ఞానాన్ని ప్రసాదించిన ప్రతి గురువరేణ్యుడికి, అన్ని దేశాల్లో పుట్టిన అందరు గురువులకి, అన్ని నాగరికతల్లో అవతరించిన అందరు గురువులకి ఈ గురు పౌర్ణమి వేడుకని పురస్కరించుకుని మేము వారందరికీ కృతజ్ఞతాతత్తుల్ని తెలియజేయటానికి ప్రయత్నించాం, కృతజ్ఞతాతత్తుల్ని తెలియజేశాం. అంతేకాదు ఈ గురు పౌర్ణమి రోజున
జ్ఞానం యొక్క విశిష్టతని, జ్ఞానం ఉపదేశించడానికి ప్రయత్నం చేసే గురువరేణ్యుడి యొక్క విశిష్టతని శ్రీ మహావిష్ణువు గరుడ పురాణం 16వ అధ్యాయం 87, 89 శ్లోకాల్లో వారు ఉపదేశించారు. 87వ శ్లోకంలో కేవలం సుజ్ఞానం వలన మాత్రమే మోక్షం లభిస్తుందని సవివరంగా వివరించిన, సుబోధనాత్మకంగా ప్రబోధించిన శ్రీ మహావిష్ణువు 89వ శ్లోకంలో కేవలం గురువు ద్వారానే జ్ఞానం వస్తుందని కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఉపదేశించారు. అలాంటి గురువరంగుడైన శ్రీ మహావిష్ణువుకి నమస్కరించుకుంటూ వారు జ్ఞానం యొక్క విశిష్టత, జ్ఞానం ఉపదేశించడంలో గురువరంగుడు పోషించే విశిష్టతని తెలియజేస్తున్నందుకు శ్రీ మహావిష్ణువుకి సైతం వినమ్రతతో నమస్కరించుకుంటూ గురువరేణ్యులందరికీ కృతజ్ఞతాతలు తెలియజేసుకోవడానికి మేము చేసాం ప్రయత్నం. శుభం చేయస్తూ మీ అందరికీ సుజ్ఞానం నేర్చుకోమని, ఈ జన్మని చక్కగా వినియోగించుకుని చక్కగా దేవదేవుడిగా పరిణమించమని మరొకసారి ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ శుభం జయస్తు. జై సనాతన సాంప్రదాయం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీ మహావిష్ణువు, జై ప్రజ్ఞాత్రయం. విజయవాడ ఆటో క్లస్టర్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో విజయవాడ జవహర్ ఆటోనగర్లో నిర్మించిన ట్రేడ్ సెంటర్ భవనం, ట్రేడ్ సెంటర్ హాల్, ఫెసిలిటేషన్ సెంటర్ను ఘనంగా ప్రారంభించారు. జేఆర్టీ టాటా 122వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులర్పించారు. ట్రేడ్ సెంటర్ భవనం, హాల్, ఫెసిలిటేషన్ సెంటర్ అభివృద్ధికి సహకరించిన దాతలకు, సంఘం పెద్దలకు ఘనంగా సత్కరించారు. పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు, ప్రదర్శన, అమ్మకాలు జరుపుకునేందుకు ట్రేడ్ సెంటర్ హాల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని విజయవాడ ఆటో క్లస్టర్ డెవలప్మెంట్ కంపెనీ చైర్మన్ అన్ని శివనాగేశ్వరరావు తెలిపారు. విజయవాడ జవహర్ ఆటోనగర్లోని సన్లైట్ కంపెనీ వెనుక నూతనంగా నిర్మించిన శ్రీ బాయన బాబూజీ సునీతారాణి ఆటో క్లస్టర్ ట్రేడ్ సెంటర్ భవనం, ఫెసిలిటేషన్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం, భారతరత్న జేఆర్టీ టాటా 122వ జయంతి కార్యక్రమం, దాతలకు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విజయవాడ ఆటో క్లస్టర్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్, ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్, ది విజయవాడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్, జేఆర్డీ టాటా ఐలా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రేడ్ సెంటర్ భవనం, పోర్టుకోను విజయవాడ ఆటో క్లస్టర్ డెవలప్మెంట్ కంపెనీ ఫినాన్స్ డైరెక్టర్ బాయన బాబూజీ, ఫెసిలిటేషన్ సెంటర్ను ఏపీ స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మలినేని నారాయణ ప్రసాద్ ప్రారంభించారు. అనంతరం భవనం ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో విజయవాడ ఆటో క్లస్టర్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అన్ని శివనాగేశ్వరరావు, మలినేని నారాయణ ప్రసాద్, ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు బాయన వెంకట్రావు, మాజీ అధ్యక్షుడు దాసరి రామకృష్ణ, ఏపీ ఎంఎస్ఎంఈ ఐఏ అధ్యక్షుడు డి దుర్గాప్రసాద్, విఐఈఎంఏ అధ్యక్షుడు బీవీఎస్టీ సాయి, జేఆర్డీ టాటా ఐలా చైర్మన్ టి శ్రీనివాసరావు, సంఘం సభ్యులు, పారిశ్రామికవేత్తలు పాల్గొని భారతరత్న జేఆర్డీ టాటా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దాతలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అన్ని శివనాగేశ్వరరావు మాట్లాడుతూ విజయవాడ ఆటోనగర్లో ఆటో క్లస్టర్ కంపెనీ ఆధ్వర్యంలో ట్రేడ్ సెంటర్ను నిర్మించామని, ఇందులో పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులను ప్రదర్శించవచ్చునని చెప్పారు. ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు, అమ్మకాలు, కొనుగోలు ఒక కేంద్రంగా ఉపయోగపడుతుందన్నారు. ఎవరైనా తమ సమావేశాలు ఇక్కడ నిర్వహించుకోవచ్చునని, ప్రదర్శనలు నిర్వహించుకోవచ్చునని తెలిపారు. జేఆర్టీ టాటా జయంతి రోజున ట్రేడ్ సెంటర్ను ప్రారంభించుకోవటం జరిగిందన్నారు. ఈ పారిశ్రామికవేత్తలందరూ ఈ భవనాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ట్రేడ్ సెంటర్ భవనం ఇది 15 సంవత్సరాల క్రితం మనకి ఈ క్లస్టర్ వస్తూ జరిగింది. దాంట్లో భాగంగా ఇది ట్రేడ్ సెంటరు. దీంట్లో మన ఎంటర్ప్రైనర్స్ అందరూ కూడా వాళ్ళ ప్రొడక్ట్లు తయారైన తర్వాత ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు. అమ్మకానికి, కొనుగోలు కూడా ఇది ఒక కేంద్రంగా ముందు ఉపయోగించుకోవచ్చు. ఇది ఈ రోజు నుంచి ఉపయోగంలోకి వచ్చింది. ఇక్కడ ఎంటర్ప్రైనర్స్ కానీ ఎవరైనా వచ్చి మీటింగ్స్ అది పెట్టుకోవచ్చు. వాళ్ళ ప్రొడక్ట్లు ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు. వెనక కూడా రూములు ఉన్నాయి, కింద కూడా ఒక పెద్ద హాల్ ఉంది. ఈ ట్రేడ్ సెంటర్ జేఆర్డీ టాటా గారి 22వ జన్మదినోత్సవం పుట్టినరోజు సందర్భంగా మేము ఈ రోజున దీన్ని ఇనాగ్రేషన్ చేసుకున్నాము. గవర్నరు తాత పాపాల ప్రకాశ్ రారే సహాయ సహకారాలతో ఈ భవనం అందుబాటులోకి వచ్చింది. దీన్ని అందరూ ఎంటర్ప్రైనర్స్ అందరూ కూడా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా అందరికీ ఈ సవినయంగా తెలియజేస్తున్నాం.
ఏంటో ఈ బిల్డింగ్ ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటి? చాలా రిక్వెస్ట్ చేశాము. అంతే ఇదైంది. ఓ శివగారు నేను జీవిక రామారావు మాట్లాడుకుంటూ ఏంటి పరిస్థితి ఉందని రామారావు ఏమన్నా అందరికీ ఫండ్ నుంచి ఇస్తే బాగుంటుందంటే అబ్బాయి నాకు మాసం తక్కువ నేను ఎంతకాలం ఉద్యోగమన్నాడు. సార్ శివగారు ఏమన్నారంటే నువ్వురా అది కూడా డబ్బులు లేవు అది ఇది లేదు అసలు నువ్వు అంటే సరే ఇదే ఇప్పుడు స్మాల్ ఏంటి వాడు బతుకుతూ రామగిరిలో క్యాష్ కొని చేయలేమో అప్పించి వాడు ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేసుకొని వర్కర్స్ చేసుకునేటప్పుడు వాడు బతుకు అయిపోతాడు. వాడు వాళ్ళ దానం చేసిన స్థితిలో కూడా ఉండడం. అయినా నేనేం చేశానంటే ఇండస్ట్రీ రన్ చేస్తూ ఉండగా అక్కడ వ్యవసాయం హైదరాబాద్ దాకా అక్కడక్కడ ల్యాండ్స్ కొనుక్కున్నాను. ఇబ్బందులు ఆ ల్యాండ్స్ రేట్ పెరగడం వల్ల నా పిల్లలు చదువుకోవడానికి కానీ దేవి కానీ మా పిల్లలు వెళ్తున్న చదివించాము పెళ్లి చేశాము. రోజు మంచిగా ఆ రోజున ఆ 10 లక్షలు 1 లక్ష ఎంఎస్ఎంఈ చూడడానికి మాత్రం మా పిల్లల చదువు ఇది చాలా ఇబ్బంది పడ్డా కూడా ఇదే రోడ్లు మేము స్టార్ట్ చేసుకుని సైట్ చేసుకుని అదే ఈ బిల్డింగ్ ఏంటి ఎలాగైపోయింది మంచి ఉద్దేశంతో ఆ రోజు స్టార్ట్ చేసేటప్పటికి శివగారు కానీ పెద్దలందరూ అసలు ఎంత ఫండ్ వస్తుందని కానీ ఇది కానీ నాకు ఇది కూడా లేదు. అలాగే గవర్నమెంట్ నుంచి కోరుకోలేంత రావాలి. అప్పుడు ఎలక్షన్స్ నా కొడుకులు అంటున్నాడు అమర్నాథ్ వాడు అదే మాత్రం నాకు ఎక్స్పెక్ట్ అవ్వకపోతే ఎందుకు బాగా వస్తుంది ఎందుకు బాగా వస్తుందని చెప్పి వాడు నాకు ఎన్నో ఏదో చేస్తాను నాకేమవుతున్నా ఈ డబ్బులే కావాలి అంటే ఆ జగన్ నేనే పొరపాటు చేసి నేను అది అలా అయిపోయింది. మేము ఇప్పుడు ఇక్కడ పెద్దలందరూ ఆర్థికంగా కూడా చాలా చిన్నవాడు అయినా ఇంత పెద్ద మనసుతో మన కులమతాలు అతీతంగా కుటుంబం మనల్ని అలాంటి చిన్నవాడికి ఏం పెట్టడం అనేది గొప్ప విషయం. చిట్టినగర్ కుండల మార్కెట్లో వేంచేసి ఉన్న శ్రీ గంగాదుర్గ మారెమ్మ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలను వైభవపేతంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి కుంభం పోసి విశేష అర్చనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న సంతర్పణ నిర్వహించారు. చిట్టినగర్ కుండల మార్కెట్లో వేంచేసి ఉన్న శ్రీ గంగాదుర్గ మారెమ్మ విశ్వేశ్వర స్వామివారి సన్నిధిలో ఆషాఢ మాసోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి కుంభం పోసి విశేష పూజలు నిర్వహించారు. మహిళలు విశేష సంఖ్యలో ఈ పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవి ఉపాసకురాలు రవీనా మాట్లాడుతూ చిట్టినగర్ కుండల మార్కెట్లో వేంచేసి ఉన్న శ్రీ గంగాదుర్గ మారెమ్మ విశ్వేశ్వర స్వామివారి సన్నిధిలో ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు ఆషాఢ మాసోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు అమ్మవారి ప్రీత్యర్థం అన్న సంతర్పణ జరిపించామని తెలిపారు. 30వ తేదీన జరిగే అమ్మవారి గ్రామోత్సవంతో పల్లకీ సేవలతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయని రవీనా తెలియజేశారు. ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతూ వారి సమస్యలను తమ సమస్యలుగా భావించి పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేసిన నాయకుడు సిఐటియు గౌరవ అధ్యక్షుడు దొనేపూడి కాశీనాథ్ అని సిఐటియు నగర అధ్యక్షులు టి ప్రవీణ్ అన్నారు. ఆయన 67వ జన్మదినాన్ని పురస్కరించుకుని విజయవాడ వెహికల్ డిపోలో నిర్వహించిన సేవా కార్యక్రమాలు ఆదర్శప్రాయమని కొనియాడారు. అమ్మవారి ఆశీస్సులతో దొనేపూడి కాశీనాథ్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. సిఐటియు గౌరవ అధ్యక్షులు దొనేపూడి కాశీనాథ్ 67వ జన్మదినాన్ని పురస్కరించుకుని విజయవాడ వెహికల్ డిపోలో పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సమాజ సేవే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా వెహికల్ డిపో కార్మికులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి వైద్యుల పర్యవేక్షణలో అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అనంతరం పేదలు నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి ఆప్యాయంగా భోజనాలు వడ్డించారు. సేవా కార్యక్రమాల్లో సిఐటియు నాయకులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని
దోనిపూడి కాశీనాథ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నగర అధ్యక్షులు టి ప్రవీణ్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలను తన సమస్యలుగా భావించి వాటి పరిష్కారం కోసం జీవితాంతం పోరాడిన నాయకుడు దోనిపూడి కాశీనాథ్ అని అన్నారు. కార్మిక హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. సేవా కార్యక్రమాల ద్వారా జన్మదినాన్ని జరుపుకోవటం ఆయన సామాజిక బాధ్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో దోనిపూడి కాశీనాథ్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు మన కార్మిక బాంధవుడు, కార్మిక ప్రీతమ నేత అయినటువంటి దోనిపూడి కాశీనాథ్ గారిది 67వ జన్మదిన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు విజయవాడ వెహికల్ డిపోలో ఈ సంజయ్ కంటి ఆసుపత్రిలో మాట్లాడి మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఇలాంటి ఉద్యమకారుణ్ణి కార్మికులందరూ కూడా ఆదరించాలని, భవిష్యత్తులో కార్మికులందరూ కూడా ఏ కార్మికుడికి ఏ కష్టం వచ్చినా సరే కాశీనాథ్ గారు నేనున్నానంటూ ఆ కష్టాన్ని తోలేంత వరకు కూడా ఇంటికి వెళ్ళడు. ప్రతి తలలో నాలుగులాగా ఉన్నటువంటి కామ్రేడ్ దోనిపూడి కాశీనాథ్ గారికి వెహికల్ డిపో తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే భవిష్యత్తులో కూడా ఆయన ఇచ్చే పిలుపు మేరకు కార్మికులందరూ పనిచేయాలని, అలాగే సిఐటిని ఇచ్చే పిలుపుకి కార్మికులందరూ కూడా జరగబోయే ఉద్యమాలకి పాల్గొవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా సెలవు తీసుకుంటాం. మా ప్రియతమ నేత కామ్రేడ్ దోనిపూడి కాశీనాథ్ గారు 67వ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ వెహికల్ డిపోలో ఉన్న కార్యవర్గం మొత్తం ఐ బ్యాంకు అలాగే కాశీనాథ్ గారి పుట్టినరోజు 2 ఇక్కడ చేయాలని చెప్పి ఒక ప్లాన్తో చేశారు. దాంట్లో భాగంగానే వాళ్ళు ఇక్కడ ఐ బ్యాంకు మన వెహికల్ డిపో డ్రైవర్లు, క్లీనర్లు, మెకానిక్లకి, ఎందుకంటే పొద్దున్న లేచిన కానీ కంటి చూపుతున్న పని కాబట్టి ఇది పెట్టాలి, ఇక్కడ పెడితే ఉపయోగం అని చెప్పి పెట్టారు. అట్లాగే కాశీనాథ్ గారి పుట్టినరోజు కూడా ఈరోజు అవడం, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలి. మా సమస్యలు పరిష్కారం అవడంలో కాశీనాథ్ గారి పాత్ర చాలా ఉంది. ఇదే కాదు, రేపు రాబోయే కాలంలో అవుట్సోర్సింగ్లో ఉన్న వాళ్ళందరినీ, ఆఫ్కాస్లో ఉన్న కార్మికులందరినీ పర్మిట్ చేసేదాకా కాశీనాథ్ గారు నిద్రపోరు. అట్లాగే మమ్మల్ని కూడా నిద్రపోనిరు. ఏదేమైనా రేపు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాల్లో కాశీనాథ్ గారి సలహాలు సూచనలు మాకు ఇవ్వాలని, అట్లాగే ఆ పోరాటాలు దిగ్విజయంగా నడవాలని, ఆ పోరాటాల్లో విజయం సాధించాలని చెప్పి కోరుకుంటూ కాశీనాథ్ గారికి ఇంకోసారి మరి పుట్టినరోజులు జరుపుకోవాలి. ఇప్పుడు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.